నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను, కేకే న్యూస్ నుండి. మొన్న జరిగింది కదా అహ్మదాబాద్లో, గుజరాత్ దగ్గర అహ్మదాబాద్లో. అక్కడ ఫ్లైట్ క్రాష్ అయింది, 74 మంది దాకా చనిపోయినరు. దాని మీద వాళ్ళది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. దానికి మెకానిక్లు అది చేసిన వాళ్ళు టర్కీ వాళ్ళట. ఒక ఇంజన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నది. అంటే చూడండి, ఒక ఇంజన్ ఆఫ్ చేసి ఉంది, ఇంకొక ఇంజన్ మీదికి పోయేటప్పుడు 2 ఇంజన్లు స్టార్ట్ చేస్తారు. మళ్ళీ పైకి పోయిన తర్వాత ఒకటే ఇంజన్ మీద నడుస్తుంది. ఏదైనా ఒకటే ఇంజన్, ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఒక ఇంజన్ నడుస్తుంది. అయితే అది స్విచ్ ఆఫ్ చేసి ఉందట. దాన్ని ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు టర్కీ మనకు వర్తలేదు కదా, టర్కీ వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ నాశనం వాళ్ళకే కోరుకు. ఒకవేళ ఇది డిక్లేర్ అయితే టర్కీ దేశం అనేది ఉండదు. మోడీ గారు అదే ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు. ఎవరికి అది మనకు తెలుగుతుంది. ఈ 24 గంటలు తెలిగిపోతుంది. అటు మెడికల్ కాలేజీ వాళ్ళు చచ్చిపోయారు, 33 మంది దాకా చచ్చిపోయారు పాపం. మెడికల్ కాలేజీ పక్క ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎంత అరాచకం చేస్తారో చూడండి. భారతదేశంలో చాలా అరాచకాలు పుట్టించడానికి వీళ్ళు ఒక గూడిపుటాన్ని తయారయ్యి మన భారతదేశం మంచిగా ముందుకు పోతా ఉన్నది, నంబర్ 1 పొజిషన్కి వస్తుంది. వాళ్ళు మనలా ఏదో ఒకటి చేసి డిస్టర్బెన్స్ చేయనని అనుకుంటా ఉన్నారు. ఇది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత వాళ్ళ గురించి ఎవరికి పాకిస్తాన్కి ఏం చేస్తారు, టర్కీకి ఏం చేస్తారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. జై శ్రీ